హాయ్ అండి. నేను మీ ధన సోమేష్ వంటిల్లు. ఈరోజు నేనైతే టమాటీ రైస్ చేసుకోబోతున్నాను. దానికోసం ముందుగా ఒక 2 పెద్ద సైజు టమాటీలు, ఒక 3 ఎండుమిర్చి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలి. కళాయిలో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేడెక్కాక ఒక 2 బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, లవంగాలు వేసుకొని 3 యాలకులు వేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసుకుని వేసుకోవాలి. 3 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట. దీని అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. దీని అంతటిని బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటీని కూడా వేసుకోవాలి. టమాటీని మిక్సీ కూడా పట్టుకోవాలి. టమాటీ ముక్కల్ని కూడా ఇందులో వేసుకోవాలండి. అప్పుడే మనకి టమాటీ రైస్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, టమాటీని కూడా వేసేసుకుంటున్నాం. ఇందులో బాగా కలుపుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత మనం టమాటీ వేసాం కదా, అది కూడా పచ్చివాసన పోవాలన్నమాట. కొద్దిసేపు అలా మరగబెట్టుకోవాలి. అలా మగ్గితేనే మనకి అనేది టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు రుచికి సరిపడే ఉప్పు అనేది వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసేసుకోవాలి. దీని అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ధనియాల పౌడర్ అనేది లాస్ట్లో వేసుకోవాలండి, ఇప్పుడు వేసుకోకూడదు. దీని అంతటిని ఒకసారి కలుపుకోండి. నేనైతే ముందుగానే రైస్ని అయితే కుక్ చేసుకున్నాను. సన్ రైస్ తీసుకున్నానండి. ఇక్కడైతే నేను సన్ రైస్ని ముందుగానే నేనైతే కుక్ చేసి పెట్టుకున్నాను. ఒక 2 పెద్ద కప్పుల సన్ రైస్ని అయితే నేను తీసుకున్నానండి. చూస్తున్నారు కదా, మనకి ఇలా అయితే రెడీ అయిపోయింది. మనకి టమాటీ గ్రేవీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న రైస్ని కూడా ఈ టమాటీ గ్రేవీలోకి వేసేసుకోవాలి. ముందుగానే మరి కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నాను. ఎందుకంటే రైస్ని కదా మనం యాడ్ చేసుకుంటున్నాము. రైస్ని యాడ్ చేసేటప్పుడు కొద్దిగా యాడ్ చేస్తూ వేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేస్తే కలుపుకోవడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి కొద్దిగా వేసుకోవాలి. ఇలా వేసుకొని కలుపుతూ మనం వేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి టమాటీ రైస్ అనేది చాలా స్పైసీగా ఉంటుందండి. చాలా ఫ్లేవర్ వస్తుంది కూడాను. మనం బిర్యానీ ఫ్లేవర్ కూడా వస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా స్పైసీగా కూడా ఉంటుంది. మధ్యలో గరిటె పెడుతూ వేసుకోండి, ఎందుకంటే కింద నుంచి మనం కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇలా గరిటె కిందనే ఉంచడం వల్ల ఏమవుతుందంటే రైస్ ఆ గరిటె పైన పడి మనం కింద నుంచి కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. సో మనకి ఫైనల్లీ టమాటీ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని మనం ఒక 10 నిమిషాలు మనమైతే మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. అప్పుడే మనకి టేస్ట్ అనేది ఇంకా వస్తుంది. చాలా బాగుంటుందండి. పిల్లలకి లంచ్ కూడా ఇదైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా స్పైసీగా కూడా ఉంటుంది. దీన్ని కొద్దిగా రైతాతో కానీ యాడ్ చేసుకొని తింటే అస్సలు అదిరిపోతుందన్నమాట. నాకైతే కొద్దిగా సాల్ట్ అనేది సరిపోలేదు. ఎందుకంటే రైస్ని యాడ్ చేసుకున్నాక మనకి ఉప్పు అనేది తక్కువ అవుతుందండి. అందుకు కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకున్నాను. కొద్దిగా ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలండి రైస్తో. ఇప్పుడు ఇదని అంతటిని కలుపుకోవాలన్నమాట. రైస్తో దీని అంతటిని కలుపుకోవడం వల్ల రైస్ మొత్తం బాగా మిక్స్ అవుతుందన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇలా ఒకసారి కలుపుకోండి. మెల్లగా మెదుపుతూ కలుపుకోండి. నాకైతే చాలా టేస్టీగా వచ్చింది. ఎప్పుడెప్పుడు తిందామని చెప్పేసి మా వారైతే అడుగుతున్నారు. చాలా సింపుల్ అండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సూపర్గా వస్తుందండి టమాటీ రైస్. ఒక్కసారి మీ పిల్లల కోసం ఇలా చేయండి, చాలా ఇష్టపడి తింటారు టమాటీ రైస్ అయితే మాత్రం. సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి. మీరు పెట్టే కామెంట్కి ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. నాగుల చవితి శుభాకాంక్షలు అండి, ప్రత్యేకంగా నా సబ్స్క్రైబర్లందరికీ కూడాను. థ్యాంక్ యూ.